ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు తగ్గిపోయాయి. ఆయన తరచూ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏదో మాట్లాడి వచ్చేవారు. ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ ఏపీకి ప్రత్యేక హోదా అడిగినట్లు, విశాఖ రైల్వే జోన్ అడిగినట్లు, పోలవరం నిధులు అడిగినట్లు సీఎం కార్యాలయం మాత్రం గత 5 ఏళ్లుగా అదే ప్రెస్ నోట్ విడుదల చేస్తూ వస్తుంది. సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ ఏ మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసిన జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవారు. సిబిఐ దర్యాప్తులో వేగం తగ్గేది. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడేవి కావు. జగన్ ఇలా ఢిల్లీ వెళ్లడం, కేసులు వాయిదా పడటం లాంటి విషయాలను జనం రకరకాలుగా చెప్పుకునేవారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలాఖరులో ఓసారి ఢిల్లీకి వెళ్లేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మెడలు వంచడానికి వెళ్తారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తుంటారు. కానీ ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుని వస్తుంటారని, పనిలో పనిగా అప్పులకు అనుమతి తెచ్చుకుంటారని అంటున్నారు. గతంలో ఢిల్లీ పర్యటన సమయంలో డిసెంబర్ వరకు అదనపు అప్పులకు పర్మిషన్ తెచ్చుకొని ఆర్బీఐ నుంచి నెలకు 5,000 కోట్ల వరకు అప్పులు తీసుకుంటున్నందున ఈసారి అవసరం రాలేదంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. జగన్ రెడ్డి ముస్లిం ఓట్ల కోసం బీజేపీకి దూరం అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆస్తుల విషయంలో వివాదాలు వచ్చి సొంత చెల్లిని కూడా ఏపీ నుంచి వెళ్లగొట్టిన జగన్ తాజాగా వైఎస్ షర్మిలాతో రాజీ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో 1-2 సార్లు సీక్రెట్ గా సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. గతంలో యూరప్ పర్యటనలో రాహుల్ ను కలిశారని కూడా అంటున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ పెద్దలు కూడా జగన్ విషయంలో కాస్త దూరం పాటిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ మద్దతు లేకపోతే తమ పరిస్థితి ఘోరంగా ఉంటుందని తెలుసు కాబట్టి బహిరంగంగా బీజేపీని మెప్పించేందుకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ లో నెహ్రూపై కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ డబుల్ గేమ్ ఢిల్లీలో నవ్వుల పాలవుతోంది.